గూగుల్తో ఎంఓయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని చెప్పారు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదు, స్మార్ట్ వర్క్ కావాలని చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులకు దారి మళ్లించారని, నూతనంగా 20 విధానాలు తీసుకొచ్చామన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నామని వివరించారు. అమరావతి కోసం ఇప్పటికే 31,000 కోట్లు సేకరించామని చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం అన్నారు. ముఖ్యమంత్రిగా 4వసారి నేను, కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఇబ్బందుల్ని చూస్తున్నా. మామూలు ఇబ్బందులు కాదు, ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 10 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు, 1 లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి. ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి. ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మళ్ళీ ఇది ఒక సైకిల్. అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా FRBM పర్మిట్ చేసే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు. అవన్నీ ఒక పక్క అయితే, ముఖ్యమంత్రిగా 4వసారి నేను, కానీ ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే రిజల్ట్స్ వస్తాయని తెలిపారు. మంత్రి లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. గూగుల్తో ఎంఓయూ వల్ల విశాఖలో అభివృద్ధి జరుగుతోందని, హార్డ్ వర్క్ ముఖ్యం కాదు, స్మార్ట్ వర్క్ కావాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ, నేను కానీ, మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం, ఓసారి మనం ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మాదిరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక MOU చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. ఒక ½ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది.